మిషన్స్ పర్చేస్ చేయడానికి అహ్మదాబాద్ వెళ్ళాను. మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం 2 yearsకి. GIDC అని ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ ఏరియా. మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఉంటారు అక్కడ. అంటే నాట్ ఓన్లీ ఐస్ క్రీమ్ సెగ్మెంట్, ఇండియాలో చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి మెషినరీ మ్యానుఫ్యాక్చర్ చేసే ఏరియా. మోర్ దెన్ 700-800 acres లో ఉంటుంది. 40-42 టెంపరేచర్ హీట్. చెప్పులు తెగిపోయింది. వాడు నన్ను ఎలా చూస్తాడు, ఒక లగేజ్ పట్టుకొని చెప్పులు తెగిపోయిన వ్యక్తి మిషన్ కొంటానంటే వాడు నన్ను ఎన్ని అవహేళన చేసి ఉంటాడు. సో ఐస్ క్రీమ్ బిజినెస్ చాలా ఉంటాయి కదా, అప్పుడు మీకు ఏం అనిపించలేదా ఈ మార్కెట్లో దిగుతున్నాం, కాంపిటీషన్ ఉంది, ఎట్లా స్టార్ట్ చేస్తాం? బై గాడ్స్ గ్రేస్ అసలు అవగాహన లేదు. అది అడ్వాంటేజ్ అయింది. అదొకటి అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు నేను ఆ బ్రాండ్ ఎంత చేస్తుంది, ఈ బ్రాండ్ ఎంత చేస్తుంది, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళు ఎంత రెవెన్యూ చేస్తున్నారు, అసలు అంత అవగాహన లేదు. అది అడ్వాంటేజ్ అయింది. అది నిజంగా అడ్వాంటేజ్. ఎగ్జాక్ట్లీ. అన్ని ఆలోచిస్తే ఇంకెక్కువ భయపడి ఉండేవాళ్ళం కదా, అసలు మన ధైర్యం సరిపోదు. సో అది అడ్వాంటేజ్ అయింది. దీన్ని బట్టి చూస్తే ఎవరైనా స్టార్ట్అప్ చేయాలంటే ఏం ఆలోచించకుండా ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తాను నా జూనియర్స్, దూకురా బాబు. 2 things, నేను ఏదో చేయాలి నన్ను చాలా మంది జూనియర్స్ అడుగుతుంటారు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, అన్న అది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలని. అరే 6 నెలల కింద చేసి నన్ను కలిసినప్పుడు కూడా నువ్వు ఇదే చెప్పు, మరి 6 నెలల్లో ఏ ప్రోగ్రెస్ చేయలే అని. నేను చాలా థాట్స్ ఉన్నాను. థాట్స్ ఏముంది, అడుగుతున్నవాడు కూడా ఉంటాయి. సీరియస్, వెరీ మచ్ ఓపెన్. మరి నువ్వేం చేసావు 6 నెలల్లో? నువ్వు ఖాళీగానే ఉన్నావు. నువ్వు ఐడియాప్రెన్యూర్ స్టేజ్లోనే ఉన్నావు. నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్ ఎప్పుడు అవుతావు? సో ఈదర్ నువ్వు ఏదైనా వేరే దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వు ఎంప్లాయీగా, పని నేర్చుకో. లేదు నా థాట్స్ నన్ను పని చేయనిట్లేదు, ఒకటి దగ్గరికి నన్ను వెళ్ళనిట్లేదు, నేను నిద్ర కూడా నాకు సరిగా పడట్లేదు, దూకేయి. దూకిన తర్వాత పని నేర్చుకో. దెబ్బలు తగులుతాయి, అయినా పడితే నేర్చుకో. 3 నెలలకో 4 ఏళ్ళకో లైన్లోకి వస్తావు. అవును, నేను అదే చెప్తా చాలా మందికి. మీ స్టార్ట్అప్ కష్టాలు ఏంటి మరి? స్టార్ట్అప్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అవగాహన లేదు, అది ఎలా చేయాలో తెలియదు. అంటే అసలు ఐస్ క్రీమ్ ఎలా చేయాలో తెలియదు. ముందైతే అంటే అమ్మేసాం ఎక్కడి నుంచో తీసుకొచ్చి, ఎలా తయారు చేయాలో మాకు తెలియదు. నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు చాలా ఛాలెంజెస్ తీసుకున్నాం. ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ మా ఫాదర్ది ఉండేది. దాన్ని నేను అంటే రెంటల్కి ఇచ్చిండేవాళ్ళు, వాళ్ళని ఖాళీ చేయించి మా ఫాదర్ని రిక్వెస్ట్ చేసి దాంట్లో నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఎలా తయారు చేయాలో తెలియదు. తయారు చేసిన ప్రోడక్ట్ కనుక చెడిపోతే దాన్ని కాలంలో పడేసేవాళ్ళం. అంటే అది యూ డోంట్ హ్యావ్ దట్ సో కాల్డ్ అది రెసిడెన్షియల్ ఏరియా. నేను ఒక 60-70 లీటర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ని కాలంలో పోసేస్తే ఇట్స్ ఎ సాలిడ్ ప్రోడక్ట్. అది డ్రైనేజ్లోకి వెళ్ళిపోయి బ్లాక్ అయిపోయింది. అంటే ఎర్లీ మార్నింగ్కి ఆ చుట్టుపక్కల ఇళ్ళన్నీ స్మెల్లింగ్ వచ్చేసింది. వాళ్ళందరూ మా ఇంటి మీదకి వచ్చారు. సో ఇలాంటి ఛాలెంజెస్ చాలా. మా ఫాదర్ డైరెక్ట్గా వచ్చి, మా బ్రదరు మా ఫాదర్ వచ్చి, నువ్వు వ్యాపారం చేయకపోయినా పర్లా, ఇలాంటివి చేయొద్దు. సో అప్పుడు ఒక చదువుకున్న పర్సన్, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ని నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండొచ్చు. నేను ఏదో చేయాలనుకున్నా, చాలా డిప్రెషన్ ఉంటుంది, స్ట్రెస్ తీసుకున్నాం. సరే ఇది ఎవరితో అయినా పంచుకోవాలంటే కో-ఫౌండర్ లేడు, నాకు ఇంకా పెళ్లి కాలేదు అప్పటికి. సో ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇలాంటి చాలా చూసాం. అంటే నేను మిషన్స్ పర్చేస్ చేయడానికి అహ్మదాబాద్ వెళ్ళాను. మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం 2 yearsకి. GIDC అని ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ ఏరియా. మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఉంటారు అక్కడ. అంటే నాట్ ఓన్లీ ఐస్ క్రీమ్ సెగ్మెంట్, ఇండియాలో చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి మెషినరీ మ్యానుఫ్యాక్చర్ చేసే ఏరియా. మోర్ దెన్ 700-800 acres లో ఉంటుంది. చాలా పెద్ద ఏరియా అది. అక్కడికి నేను వెళ్ళాను. ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఇంకో మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్తున్నాను, మిషన్ మ్యానుఫ్యాక్చరర్. ఆ టైంలో నాకు చెప్పులు తెగిపోయినాయి. అంటే సింగిల్ పర్సన్, నా దగ్గర ఏం లేదు, నాకు ఒక బ్యాగు, ఒక లగేజ్ ఇటు పెట్టుకొని, బ్రోచర్లు అవి పట్టుకొని వెళ్ళాను. చెప్పులు తెగిపోయినాయి. అహ్మదాబాద్ ఇట్స్ అన్ మంత్ ఆఫ్ April or May or సంథింగ్. 40-42 టెంపరేచర్ హీట్. చెప్పులు తెగిపోయినాయి. నేను నడుచుకుంటూ ఇంకో దగ్గరికి వెళ్ళాను, ఇంకో మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ అడుగుతూ వాడు నన్ను ఎలా చూస్తాడు, ఒక లగేజ్ పట్టుకొని చెప్పులు తెగిపోయిన వ్యక్తి మిషన్ కొంటానంటే వాడు నన్ను ఎన్ని అవహేళన చేసి ఉంటాడు. సో ఇట్స్ అన్ లర్నింగ్ స్టేజ్ అంతే. బట్ నా పని కావాలి ముందు. నేను ఆ రోజు మళ్ళీ ఈవినింగ్ నేను ఫ్లైట్ బుక్ చేసుకో ఉన్నా. నేను నాకు డబ్బులు ఐఎమ్ మేకింగ్ మనీ, బట్ ఐఎమ్ నాట్ మేకింగ్ గుడ్ మనీ. సో నేను నైట్కి నేను ఫ్లైట్లోనే మళ్ళీ నేను చెన్నైకి వచ్చి మళ్ళీ నెల్లూరు వెళ్తున్నా. నాకు నైట్ ఈవినింగ్ ఫ్లైట్ ఉంది, కానీ ఈవినింగ్ లోపల నేను పని కంప్లీట్ చేసుకుంటే కానీ మళ్ళీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళను. ఇప్పుడు నేను చెప్పులు కొనాలి, బయటికి వెళ్ళాలి, చూస్తే పని జరగదు. సో ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ స్టోరీ అంతే. బిగినర్స్ కష్టాలు అన్నమాట. ఇది కాకుండా సో ఇప్పుడు మనకి కొంచెం వెనక్కి వెళ్దాం. ఇప్పుడు 5 lakhs అన్నారు కదా ఫస్ట్ మంత్ సేల్. అది చూసినప్పుడు మీ కొంచెం ఆబ్జెక్ట్ చేసిన మీ ఫ్యామిలీ రెస్పాన్స్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది అంటే, చీప్ ఐడియా. అంటే ఐస్ క్రీమ్ షాప్ ఏంట్రా, మనం ఏంట్రా ఐస్ క్రీమ్ షాప్ చేసేది, అంటే ఇది
అంటే అది ఈగో అంటామా, ఆ మార్కెట్లో ఆల్రెడీ మనం రూపాయి సంపాదించుకొని ఉన్నాం కాబట్టి మనకంటే ఒక వాల్యూ ఉంది అనుకుంటామా, వాళ్ళ షూస్ లో నుంచి ఆలోచిస్తే దట్ ఈస్ ఫైన్. టైర్ 2 టౌన్ లో ఛాలెంజెస్ ఎలా ఉంటే యూ కెన్ అండర్స్టాండ్. టైర్ 1 ఈస్ డిఫరెంట్. సో ఎందుకు నీకు మా వాడేదో డాక్టర్ చదివాడని అందరికీ చెప్పుకున్నావు, నువ్వు వచ్చి ఐస్ క్రీమ్ షాప్ లో కూర్చుంటారంటావు, ఎందుకు మనకి అనేది తప్ప, నాట్ అబౌట్ ద మనీ. వాళ్ళకి వీ హ్యాడ్ గుడ్ మనీ, నీకెందుకు ఈ రచ్చలు ఉంటాయి అన్నారు. వాళ్ళ మైండ్ లో ఐస్ క్రీమ్ అనగానే డబ్బా మీద వచ్చి ఐస్ క్రీమ్ అది ఉంటది కొంచెం ఆ గ్రేట్ జనరేషన్ కి అట్లా ఆలోచించి ఉంటారు. బట్ అయినా కూడా వాళ్ళు ఇంకా అదే. అంటే అఫ్ కోర్స్ మీరు ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలని ఎప్పుడు వచ్చింది మీ థాట్? నేను ఫ్రాంచైజింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాను, అంటే నాకు ఫ్రాంచైజ్ అని అంటే అర్థం కూడా తెలియదు. నన్ను వేరే వాళ్ళు, నేను సెకండ్ స్టోర్ ఓపెన్ చేశాను సెకండ్ ఇయర్ 2013లో ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేశాను, 2014లో సెకండ్ స్టోర్ ఓపెన్ చేశాను. 1 year కి సేమ్ నెల్లూరులోనే. రఫ్లీ ముందు 2013 నవంబర్, 2014 డిసెంబర్, జస్ట్ 13 months లో సెకండ్ స్టోర్ ఓపెన్ చేశాను. అది ఇంకా బాగా సక్సెస్ అయింది. అది ఇంకా సక్సెస్ అయితే అది 600 SFT స్టోర్ ఓపెన్ చేశాను. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు మీరు మాదాపూర్లో ఏదైతే క్రౌడ్ చూస్తున్నారో వీకెండ్స్ లో, దానికి డబల్ ద క్రౌడ్ నేను అక్కడ చూసేవాడిని. నేను చెప్పేది 11 ఏళ్ల కిందటే, నెల్లూరు లాంటి ఊర్లోనే. అప్పుడు నన్ను చాలా మంది ఫ్రాంచైజింగ్ అడగడం స్టార్ట్ చేశారు. అంటే అసలు అప్పటిదాకా ఫ్రాంచైజ్ అంటే తెలియదు. నేను అప్పుడు కొద్దిగా బ్యాక్ అండ్ స్టోరీ వర్కౌట్ చేసి ఫ్రాంచైజింగ్ ఎక్స్పోజ్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి బండిల్ ఆఫ్ బ్రోచర్స్ తెచ్చి నా బ్రోచర్ నేను రెడీ చేసి ఇవన్నీ చేసాం. సో అప్పుడు నేను థర్డ్ పార్టీ దగ్గర నుంచి ప్రోడక్ట్ తెచ్చి ఇంకోళ్ళకి ఇస్తే ఇది ఈజ్ నాట్ స్కేలబుల్, సో వీ నీడ్ టు గో ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అని స్టార్ట్ చేసాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ కష్టాలు ఇంకా చాలా పెద్దవి. సో అంటే ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరు. అంటే అప్పుడు వీఆర్ నాట్ ఆర్గానిక్, కన్సల్టెంట్ హైర్ చేసుకోవాలన్న నాలెడ్జే లేదు. ఒకవేళ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఎవరు ఆ కన్సల్టెంట్ తెలియదు. సో ఇవన్నీ ఛాలెంజెస్ చేసుకుంటూనే వచ్చాం. సో ఇప్పుడు మీరు ఐస్బర్గ్ అని పేరు పెట్టాలని ఎట్లా వచ్చింది ఐడియా? ఇట్స్ అన్ బ్లంట్ ఐడియా. నేనేదో బ్యాక్ అండ్ స్టోరీ అట్లా ఆలోచించాం ఇట్లా ఆలోచించాం అనేది స్టోరీ చెప్పాలి అంటే వేస్ట్. కానీ ఇట్స్ బ్లంట్ ఐడియా. ఆ రోజున్న బేసిక్ థాట్ ప్రాసెస్ కి వీఆర్ ప్లానింగ్ టు సెల్ ఐస్ క్రీమ్స్. మన బ్రాండ్ పేరు అనగానే వాడికి ఐస్ క్రీమ్ గుర్తు రావాలి. సో చూద్దాం సంథింగ్ అన్నట్లుగా ఆలోచిస్తూ ఐస్బర్గ్ అనుకున్నాం. అప్పటికి ట్రేడ్ మార్క్ తెలియదు, పేటెంట్ తెలియదు, ఈ ప్రైవేట్ లిమిటెడ్ తెలియదు, స్టార్ట్అప్ తెలియదు, ఏం తెలియదు. ఒక షాపు, ఐస్ క్రీమ్ షాప్ అనుకున్నాం, ఐస్బర్గ్ అనుకున్నాం. ఓకే, ఐస్బర్గ్ ఐస్ క్రీమ్స్ దాన్ని పెట్టేసాం అంతే. కానీ మన ఏదైనా బిజినెస్ కి బ్రాండ్ నేమ్ చాలా ఇంపార్టెంట్, పుల్లింగ్ చేసే ఫ్యాక్టర్ అది. దాని తర్వాత అక్కడి నుంచి సేల్స్ జనరేట్. దట్ ఈస్ ద రీజన్ నేను ఇప్పుడు ఆర్గానిక్ కింద మార్చాం. కానీ 2019లో రెగ్యులర్ ఐస్ క్రీమ్ బ్రాండ్ నుంచి ఐఎమ్ నాట్ హ్యాపీ. నాకు 30 స్టోర్లు ఉన్నాయి, ఫ్రాంచైజ్ మోడల్లో ఉన్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, అప్పటికే మేము క్యూర్ ఫుడ్స్ కి ప్రోడక్ట్ సప్లై చేస్తున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ లిటరల్లీ. ఎందుకంటే మార్కెట్ లో కొన్ని 100 బ్రాండ్స్ ఉన్నాయి, అందులో నేను ఒకడిని. సో దిస్ ఇస్ నాట్ ద రియల్ థాట్ ప్రాసెస్ విచ్ ఐ వాంట్ టు టార్గెట్ అని ఏం చేయొచ్చు అని ఆర్గానిక్ మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంగ్రీడియంట్స్ మీద వర్క్ చేసాం. మేము కోల్డ్ స్టోన్ అని, క్రీమ్ స్టోన్ అనే బ్రాండ్ ఉంది, దాన్ని కాపీ చేసే మేము కోల్డ్ స్టోన్ అన్ని పెట్టాం అప్పుడు. సో ఇనిషియల్ టైప్ 2 towns లో. సో ఇవన్నీ చేసిన తర్వాత మేము ఆర్గానిక్ అంటున్నాం, ఈ డైరీ మిల్క్లు, ఫెరార్ రోచర్లు వేసి క్రషింగ్ చేస్తున్నాం ఐస్ క్రీమ్స్ లో. సో మేమేమి డైల్యూట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే అని చెప్పి నేను ఇప్పుడు ఈ 2.0 వర్షన్ అని ఎప్పుడైతే మన హైదరాబాద్ లో వర్షన్ స్టార్ట్ చేశాను, ఫ్రాంచైజింగ్ ఇవ్వకూడదని ఎప్పుడైతే స్టార్ట్ చేశాను, ఐ నేమ్డ్ ఇట్ యాజ్ అన్ ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. సో దీంట్లో మేము కొంత నాలెడ్జ్ పెట్టాం అంతా.